బోధన్ ఏకచక్ర శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా. బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రముఖ ఏకచక్ర శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివభక్తి శ్రద్దతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి ఆలయంలో రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, బిల్వార్చనలు, కుంకుమార్చనలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి శివనామస్మరణతో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయంలో శివలింగానికి గంగాజలాభిషేకం, పంచామృతాభిషేకం, బిల్వపత్రాలతో అర్చనలు, కుంకుమార్చనలు, ప్రత్యేక దీపారాధన వంటి పూజా విధానాలు నిర్వహించారు. రాత్రి 9 గంటలకు కళ్యాణ మహోత్సవం. మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 9 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం హారతి, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. భక్తులకు ఆలయ కమిటీ సూచనలు. భక్తులు శాంతి భద్రతలు పాటిస్తూ క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. ఆలయం పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరపున బోధన్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇగో మహేష్ అట్లా 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 ఆగేడు సార్ అట్లా నీళ్ళు వేయండి, పాలు వేయండి, అట్లా తీసుకోండి సార్. అమ్మా నీళ్లు పాలు పోసిన తర్వాత పత్రి తీసుకోండి చేతిలో. అమ్మా నీళ్లు పాలు పోసిన తర్వాత పత్రి పట్టుకోండి చేతిలో. మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు బోధన్ శాసనసభ్యులు సూచించిన అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లని నిర్వహించడం జరిగింది. భక్తులకు క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నాము. స్పెషల్ దర్శనము, ధర్మ దర్శనము, అదేవిధంగా అభిషేకం చేసిన భక్తులకు కూడా సపరేట్ క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు విస్తృతంగా చేశాము. ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా మాకు పోలీస్ శాఖ వారు కూడా సహాయ సహకారం అందిస్తున్నారు.
ఇంతకుముందు సిపి గారు అదేవిధంగా సిఐ గారు వచ్చేసి ఇవన్నీ పరిశీలించి వెళ్లారు. దాతల సహకారంతో శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా ఉపవాస దీక్ష నిర్వహిస్తారు కాబట్టి పాలు, పండ్లు మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. బోధన్ శివదీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో పాల పంపిణీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆధ్వర్యంలో మజ్జిగ మరియు అరటిపండ్లు, వాటర్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ పంపిణీ నిర్వహిస్తాము భక్తుల సహకారంతో. అదేవిధంగా సాయంత్రం వరకు అభిషేకాలు కూడా నిర్వహిస్తాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వేడిమి తగలకుండా పూలలు కూడా ఏర్పాటు చేశాము. భక్తులందరూ సహకరించి పూలల్లో వచ్చి నిదానంగా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కూర్చున్నాము. 9 గంటలకి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 12 గంటల వరకు స్వామివారి కళ్యాణము పూర్తయిన తదుపరి నిశిపూజ కార్యక్రమం ఉంటుంది. ఆ నిశిపూజ కార్యక్రమం కూడా భక్తులందరూ సమన్వయం పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా భక్తులకు పూర్తి సహకారం చేయాలి. వారందరికీ కూడా లైన్లలో వచ్చిన వారందరికీ కూడా దర్శనం కల్పిస్తాము. కావున సహకరించవలసిన కోరుతున్నాము. ఓం నమః శివాయ.